ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన కంపెనీ వేరే సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అందరు అప్రూవల్ కావాలి. మీరందరూ బోర్డ్ మెంబర్స్, సో ఆబ్వియస్లీ మీ అందరు అప్రూవల్ కావాలి. డాడ్, యు గాట్ మై పాయింట్ రైట్? సరే నాన్న. ఇంకేముంది? కన్నయ్య, కన్నయ్య, అమ్మా ఏమైంది? బామ్మ ఏమైంది? ఎందుకు మీరంతా ఎమోషనల్ అవుతున్నారు? ఎందుకు మీరంతా నన్ను ఇంత బాధగా చూస్తున్నారు? బాబాయ్, నువ్వు వీడి గతం గుర్తొచ్చేసింది. నా పని అయిపోయినట్టే. అమ్మో చెప్పేస్తాడు, మనల్ని తరివేస్తాడు. అమ్మో కన్నయ్య, ఏంటి అందరు అలా చూస్తున్నారు? బాబాయ్, నీకెందుకు చెమటలు పట్టాయి? పిన్ని, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? గురువుగారు చెప్పినట్టు వీళ్ళు మార్పు మొదలైందే. ఏదో ఒకటి చెయ్యకపోతే మన పని అయిపోతుంది. వెళ్ళి కషాయం తీసుకురా. గురువు గారు చెప్పిన మార్పు బాలలో కనపడుతోంది. 24 గంటల్లో మళ్ళీ పాత కన్నయ్యలా మారితే నాకంతే చాలు. రే ఫణి, ఫణి ఏమైందిరా? అమ్మా, గురువు గారు బాలాకి తగ్గే వరకు ఈ కషాయం ఇమ్మని చెప్పారు కదా, మర్చిపోయావా? అవునరా, మర్చిపోయాను. ఇవ్వు కషాయం వాడికి. నాన్న, ఈ కషాయం తాగు నాన్న. బాబాయ్, కషాయం వద్దు నాకు. బాలా, అది తాగితే నీకు మంచిది నాన్న. తాగు తాగు. ఇది చాలా చేదుగా ఉంటుంది. అయినా పర్లేదురా, మంచి జరుగుతుందిగా, తాగు. సరే. ఈ కషాయం నాకు ఇచ్చారేంటి? వాట్ ఇస్ దిస్? అసలు నేను ఎందుకు తాగాలి? బాబాయ్, వాట్ ఇస్ దిస్? కషాయ. బాబాయ్, ఆ గ్లాస్ ఎందుకు అలా పడేసావు? నేను తాగాలి కదా. అమ్మో, నీ పర్ఫార్మెన్స్ సినిమా యాక్టర్లను మించిపోయేలా చేస్తున్నావురా స్వామి. అమ్మో, వాళ్ళెవరు బాబాయ్? నాకెందుకో తల పట్టేస్తుందమ్మా. తగ్గిపోతుంది నాన్న. అమ్మో అమ్మో, వాసుకి రేపటి నుంచి వాడు మారిపోతే మన పరిస్థితి ఏంటే? ఉన్న ఒక్కగానొక్క గూడు కూడా అమ్ముకుంటున్నాం. బయట ఉండాలంటే అద్దెలు కట్టాలి. ఈ మధ్య పల్లెటూరులో కూడా బోల్డైన అద్దెలు అడుగుతున్నారు.
వీళ్ళు సంపాదించేది అద్దెలకే సరిపోతుంది. బతకడానికి ఇంకేం చేస్తారో ఏంటో. రమా ప్రభా నీ ఏడు పాపుతావా? నా ఏడుపు ఇప్పుడు తెలియదులే మావయ్య. రేపు చాలని డబ్బులతో ఒక పూట తిని రోజంతా ఖాళీ కడుపుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది నొప్పి. అలా ఏం జరగదులే పిన్ని. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా మేం చూసుకుంటాం. నీ దొంగేడు పాపుతావమ్మా? నాది దొంగేడుపా? ఒరే కొడుకులా మాట్లాడుతున్నావు నువ్వు. మీరు పెద్దరికంగా మాట్లాడితే ఆయన ఏమనేవారు కాదు. అమ్మా ఆపుతారా మీ సోది? ఇంకా ఎంతసేపు ఉండాలి ఇక్కడ? రిజిస్ట్రేషన్ అంటే కొంచెం టైం పడుతుంది ఊర్వశి. ఛ! మీ వాళ్ళని పిలుచుకురా అమ్మా. ఓకే సార్. అక్క అన్నీ రెడీ చేశాను. అనయ్య తాతయ్య రండి. పద. పదండి. ఓకే అమ్మా, ఇక్కడ సంతకం పెట్టండి. మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. అన్నీ సరిగానే ఉన్నాయండి. మాకు అత్యవసరం ఉండి ఆ ఇల్లు అమ్మాల్సి వచ్చిందండి. ఇట్స్ ఓకే. ఫ్యూచర్లో మళ్ళీ మా ఇల్లు మాకు కావాలంటే ఆ రోజు రేటుకి మాకే ఇచ్చేయండి. అలాగేనమ్మా. మాకు వేరే ఇల్లు దొరకగానే మేము ఈ ఇంటిని ఖాళీ చేస్తామండి. పర్వాలేదండి, తొందర ఏం లేదు నాకు. ఎక్కువ రోజులు ఉండవులేండి. పెద్ద అయినా మీకు అన్నీ కుదురుకున్న తర్వాతే నాకు ఇంటిని హ్యాండ్ ఓవర్ చేయండి. వస్తానమ్మా. మంచి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈయనెవరో చాలా మంచోళ్ళ ఉన్నాడే. తాతయ్య వెళ్దాం పదండి. రావే. గురువుగారు చెప్పినట్టు 24 గంటలు దాటిపోయింది. నా కన్నయ్య మామూలు మనిషి అయిపోయి ఉంటాడా? నాకు నమ్మకం ఉందత్తయ్యా, నా కొడుకు మారిపోతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.